हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे संभवामि युगे युगे ఎల్లకాలముల యొక్కకు ధర్మమునకు హాని కలిగినప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఆయా యుగములో అవతారము దాల్చి దుష్ట సంహారం జరుపుతూనే వచ్చాడు. ద్వాపర యుగములో శ్రీరామచంద్రుడిగా, త్రేతాయుగములో కృష్ణుడిగా మానవ జన్మమెచ్చి మనందరికీ కూడా ధర్మ మార్గాన్ని బోధించినటువంటి ఆ పరమ పావనుడు వైకుంఠ ధాముడు శ్రీరంగనాథుడు. మళ్ళీ ఆ శ్రీరామచంద్రుని అవతారములో ఎన్నో కష్టాలు పడ్డాడు. పితృవాక్ పరిపాలకుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు తండ్రి గారు చెప్పగానే 14 సంవత్సరములు ఘోరమైన అడవిలో వనవాసానికి వెళ్ళిపోతారు. అక్కడ కూడా ఆ మాయావి అయినటువంటి రావణాసురుడు సీతమ్మ తల్లి అపహరించుకొని వెళ్ళిపోగా ఆ రామచంద్రుని యొక్క కష్టములు అంతా ఇంత కాదు. ఈనాడు మానవుడు చిన్న కష్టం వచ్చినా కూడా ఒత్తిడికి లోనైపోయి ఆత్మహత్యలు ఏవేవో చేసుకుంటున్నారు. కాబట్టి ఆ శ్రీరామచంద్రుడు ధర్మ మార్గంలో ఎన్ని కష్టాలు పడినా చివరకు సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షిత అని చెప్పినటువంటి మాటలు మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ధర్మ మార్గంలో నడిస్తే ఈనాటికైనా విజయము తథ్యము అని తెలియజేస్తూ ఆ శ్రీరామచంద్రుని ఒక పాటతో ముందుకెళ్దాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మా భగవద్బంధులందరూ ఒకసారి జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.